హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు డైలీ వ్లాగ్ ఏంటంటే, అమ్మ ముందే లేచేసింది. 7కే వెళ్ళిపోతున్నారు కదా, ముందే లేచేసి వాకిలు ఊడ్చి బట్టలు నానబెట్టింది, అన్నం వండింది, కూర కూడా చేసింది. కూర వండి టీ పెట్టింది. అమ్మ బాక్స్ కట్టేసుకొని ఇక రెడీ అయింది. నేను లేచానండి, లేట్గా లేచాను ఈరోజు. నైట్ పిల్లలు కోల్డ్ అయ్యి బాగా ఏడిపిస్తుంటే సరిగా నిద్రపోలేదు. నేను లేచేసరికి చాలా టైం అయిపోయింది. లేచి కింద ఊడ్చి బాబును కింద పడుకోబెట్టాను. కింద పడతాడని బెడ్ మీద నుంచి కింద పడుకోబెట్టాను. నేను గిన్నెలో పెట్టేసుకొని గిన్నెలు కడుగుతున్నానండి. మా చెల్లి వీడియో షూట్ చేసింది. ఆ విధంగా గిన్నెలు, బట్టలు అన్నీ వాష్ చేశాను. తర్వాత 10:30కి అలా అమ్మ ఒక శారీ మీషోలో ఆర్డర్ పెట్టుకుందండి. 10:30కి అలా వచ్చింది. అది డెలివరీ అయితే ఇచ్చేసి వెళ్ళారు. ఇదండి శారీ. ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి, మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. నచ్చితే ఒక కామెంట్ చేయండి. మీషోలో చాలా వరకు ఆర్డర్ పెట్టినవన్నీ మంచిగానే వస్తున్నాయి, బాగుంటున్నాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టాను కదా, మీ సపోర్టింగ్ కొంచెం ఉంటే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఎలా ఉంది అని నేను దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదండి అమ్మ శారీ, బాగుంది. ఇవి మాకు నిమ్మకాయ చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుకి కాయలు మధ్యాహ్నం టైంలో వాళ్ళు అంగన్వాడీకి వెళ్ళి వచ్చారండి. పిల్లలు అంగన్వాడీకి వెళ్తారు మార్నింగ్ 8కి అలా. అంగన్వాడీకి వెళ్ళి వచ్చారు, వచ్చి పడుకున్నారు. వీడు వాళ్ళతో ఆడుతున్నారు. వాళ్ళ అక్కను బాగా కొడుతున్నాడు లేపడానికి. చిన్న పాప అండి ఆమె, మధ్యలో పాప అంటే రెండో అమ్మాయి అనమాట. ఇక అమ్మ పని నుంచి వచ్చేసింది, 1 గంట అయింది టైము. అమ్మ వచ్చింది, వచ్చి స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళింది. బాబుని అమ్మకిచ్చాను. అమ్మ టీవీ దగ్గర కూర్చుంది. ఇక లేచేసిందండి పడుకొని. లేచిన వెంటనే ఏదో ఒకటి కావాలని అడుగుతుంది. వాళ్ళు అడుగుతున్నారని నేనైతే వాళ్ళకి అంగన్వాడీలో ఇస్తారు కదా పిండి, బాలామృతం అని, అది కలిపి నూనెలో ఇలా వాటర్లో కలిపి నూనెలో ఇలా వేయించానండి. ఇలా అప్పల్లా చేసి టేస్ట్ బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా మంచిది. పిల్లలకు కావాలంటే మీరు ఇలా చేసి పెట్టండి. మామూలుగా తినరు కదా, ఇలా చేసి పెడితే తింటారనమాట. అలా ఒకసారి చేసి పెట్టండి, ట్రై చేయండి. పిల్లలు ఈవినింగ్ టైంలో ఆడుకుంటున్నారండి. లేచారు అందరూ పడుకొని. ఈవినింగ్ అయిపోయింది. గిన్నెలన్నీ బయట వేసుకొని నేనైతే కడుగుతుంటే నేను రుద్దుతుంటే అమ్మ కడుగుతుందనమాట. చాలా గిన్నెలు ఉన్నాయి కదా, పిల్లలంటే చాలా ఉంటాయి కదా, అలా అమ్మ కడుగుతుంది. చూసారా, మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలా ఏదో ఒకటి డైలీ లాగ్ చేయాలని అయితే అనుకున్నానండి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రోజు వస్తుంటాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా ఇందులో తప్పులుంటే సజెస్ట్ చేయండి, మార్చుకోమని. వీలైతే ట్రై చేస్తాను. ఇంకా ఐడియాస్ ఇవ్వండి, ఎలా చేయాలని, ఇలా చేయండి అని. ఎందుకంటే మీరు చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందని మీకు చెప్తే నేనైతే చేస్తాను. నా ఫ్యామిలీని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తానండి. నేను, మా చెల్లి, మేము ఎంతమందిమి, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఇంకా మా మరిది గారు ఏం చేస్తుంటారు, మాకు ఎంతమంది పిల్లలు, ఇలా చెప్తాను. వేరే వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఈవినింగ్ అయిపోయింది, పిల్లలకి స్నానం చేయించాలి కదా. అమ్మ అయితే పొయ్యి మంట చేస్తుంది. బాగా గాలి వస్తుందండి, వర్షాలు పడుతున్నాయి కదా. హైదరాబాద్లో అయితే వర్షం పడిందంట. మా హస్బెండ్ హైదరాబాద్లోనే ఉన్నారు. చెల్లి పాపను కూర్చోబెట్టుకొని బయట అయితే పడుకుంది. చూసారా, మా ఊర్లో చాలా కోతులు ఉంటాయండి. బాగా ఈ మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉంటాయండి. వాటితో ఎలానో ఏమో భయం వేస్తుంది. పిల్లలకి ఏమన్నా ఇచ్చి బయటికి పంపిద్దామంటే భయం వేస్తుంది. వచ్చి 2 పిల్లల్ని గీరేసాయి. మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు ఆటోలోని. మా ఎదురింటి వాళ్ళదండి ఇది ఆటో. పిల్లలు ఆటోలో ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైం కదా, అలా కొద్దిసేపు బయటికి వెళ్తానంటే ఇక వదిలేసానండి. అందరూ పని చేసుకుంటూ ఉంటున్నారు. వెదర్ అయితే బాగుంది. ఈవినింగ్ టైం అయింది, పిల్లలు స్నానం చేయించే టైం కదా. ఈవినింగ్ కదా, టీ టైం కదా మనకైతే పల్లెటూళ్ళల్లా. చెల్లి అయితే టీ పెట్టేస్తుంది. టీ పెట్టి మాకు ఇచ్చిందనమాట. టీ పెట్టడం అయిపోయింది.
చెల్లె షూట్ చేసిందండి ఈ వీడియో. టీ పెట్టి మాకు ఇచ్చింది. మేమైతే బయట కూర్చున్నాము. వాతావరణం బాగుంది కదా, చల్లగా గాలి వస్తుంది, అందుకనే బయట కూర్చున్నాము. పిల్లలతో అసలు టైం పాస్ అవుతుందండి. టైం అంటేనే తెలియదు. చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళతోనే పని చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు పడేసినవన్నీ సర్దుకోవడం, ఊడ్చుకోవడం ఇదే సరిపోతుంది. వాళ్ళు బట్టలు మడతపెట్టి షెల్ఫ్లో పెట్టేసిన అవన్నీ కిందకి లాగి పడేస్తుంటారు. గిన్నెలతో ఆడుతూ ఉంటారు, బయట పడేస్తుంటారు. వాటిని కడగడమే సరిపోతుంది. పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి టైం అనేది తెలియదండి. పిల్లలు లేని వాళ్ళంటే ఎలా టైం పాస్ అవుతుందో మరి. టీ టైం కదా, టీ అయితే తాగుతున్నాం. మేము బయట కూర్చున్నాము, అమ్మ, నేను. మీరు ముగ్గురే ఉన్నారు, మీ నాన్నగారు గురించి చెప్పరే అని అడగొచ్చు. మా నాన్నగారు చనిపోయారండి. చనిపోయి 3 years అవుతుంది. ఎలా చనిపోయారు, ఏమైంది అని మీకు డౌట్ ఉండొచ్చు. అది మొత్తం ఒక వీడియో షూట్ చేసి పెడతానండి, చూడండి. నాన్నగారు ఉంటే బాగుండేది. మిస్ అయ్యామని చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు. అమ్మ కూడా చాలా బాధపడుతుంది, నాన్నుంటే అన్ని పనులు చూసుకుంటారు కదా అని. పిల్లలకైతే స్నానం చేయించాలండి. ఇంకా టీ తాగి చేయించుదామన్నట్లు అమ్మ కూర్చుంది, టీ తాగుతుంది అమ్మ. చేయించడానికి వాటర్ తోడిందనమాట. పిల్లలైతే బయట ఆడుకుంటున్నారండి. స్నానం చేయడానికి రమ్మని పిలిచేసరికి ఇలా ఊరికొస్తున్నారు. మా పెద్ద పాప అనమాట. ఏమే బాబుని తీసుకెళ్ళింది స్నానం చేయించడానికి. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. చిన్న పిల్లల మూమెంట్ చాలా అందంగా ఉంటాయండి, భలే ముద్దొస్తాయి. స్నానం చేయించింది. తనకు చేయించిన తర్వాత పిల్లలకు కూడా చేయించింది. ఏమో మా పెద్ద పాప అంటే వాళ్ళ అన్నం తినేశారు, బాబు పడుకుంటున్నాడు. ఇదే ఈరోజు డైలీ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం. ఇలా రోజు పెడతాను, చూడండి.